హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ అన్లిమిటెడ్ కామెడీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్, మిమ్మల్ని నవ్వించడానికి. వీడియోని కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచేద్దాం ఫ్రెండ్స్. అందరూ వచ్చేయండి. ఇంకా హాయ్ రజనీ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ మురళి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారు? హాయ్ ప్రీతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి, మీరు బాగున్నారా? హాయ్ ఉమా గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నామండి, మీరు చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఇక మన పలకరింపులన్నీ అయిపోయాయి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన వ్యూవర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుంటారని కోరుకుంటున్నాం. మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, మిమ్మల్ని మేము క్వశ్చన్ అడుగుతామని చెప్పాం కదండి. ఆ క్వశ్చన్ ఏంటో రిపీట్ చేస్తున్నాను, చూడండి. మురళి గారు ప్రియాని లాంగ్ డ్రైవ్ కి ఎందుకు తీసుకెళ్తామని చెప్పారు? ఇంకొకసారి అడుగుతున్నాను, బాగా వినండి. మురళి గారు లాంగ్ డ్రైవ్ కి ప్రియాని ఎందుకు తీసుకెళ్తానన్నారు? వీడియో మొత్తం చూసేసి మీరు ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియోని కంప్లీట్ గా చూడండి. మిమ్మల్ని నవ్వించడానికే మా ప్రయత్నం అంతా, ఎవరిని కించపరచడానికి కాదండి. వీడియో మొత్తం చూసాక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల వీడియోని పుష్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక వీడియో చూసేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బాయ్. ఇక వీడియో మొత్తం చూసేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం 10K ఫ్యామిలీ అవ్వాలి ఫ్రెండ్స్. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఓం గణేశాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం పార్వతీపుత్రాయ నమః. స్వామి గణేశ, ఈసారైనా పాస్ అయ్యేలా చూడయ్యా. స్వామి, ఇంట్లోనూ వీధిలోనూ నా పరువు పోతుందయ్యా. స్వామి, చేస్తావు నాకు తెలుసు. ఈసారి నువ్వు నన్ను ఖచ్చితంగా పాస్ చేస్తావు. నాన్న, నా కోసం దేవుని ప్రార్థించడానికి వచ్చావా నాన్న? ఒరేయ్, అంత లేదురా. నా కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని వచ్చిన. అయినా నువ్వు ఎంత పూర్తి చేసినా పాస్ కావురా. అవుతావని నాకు నమ్మకం కూడా లేదు. నమ్మాలి నాన్న, నమ్మాలి. నమ్మకమే జీవితం. ఎలా నమ్మాలిరా? పోయిన సంవత్సరం చెల్లితో బెట్టు కాసిన. ఈ సంవత్సరం అన్నయ్య ఖచ్చితంగా పాస్ అవుతాడని బెట్టు కాశాను. ఏం జరిగింది? స్కూటీకి 50,000 బొక్క. అంతకుముందు సంవత్సరం ఈసారి మనోడు ఖచ్చితంగా పాస్ అవుతాడని మీ అమ్మతో బెట్టు కాశాను. నాకు 10,000 బొక్క. అప్పుడప్పుడు అలా జరుగుతాయి నాన్న. చెల్లిని చూసి బుద్ధి తెచ్చుకో. నీకంటే చిన్నది, 2 ఏళ్ళు. నీతో పాటు అదే ఎగ్జామ్ రాస్తున్నది. నువ్వు మాత్రం 2 ఏళ్ల నుండి మార్చి పోతే సెప్టెంబర్, సెప్టెంబర్ పోతే మార్చి అని దండయాత్ర చేస్తూనే ఉన్నావు. నాన్న, కష్టాలు ఎల్లప్పుడూ ఉండవు. నా బాధ చూడలేక ఆ గణేశుడు చెల్లిని నా ముందు సీట్లో వేశాడు. మొత్తం కాపీ చేశా. ఈసారి పాస్ అవ్వడం గ్యారంటీ. నన్ను పాస్ కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎంత చెప్పినా నాకు మాత్రం నమ్మకం లేదురా. అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను. ఏంటి నాన్న ఆ ఏర్పాట్లు? ఏంటా ఏర్పాట్లు? ఆటో ఒకటి బుక్ చేశాను రా. ఈసారి కనుక తప్పావంటే నువ్వు ఆటో నడుపుకొని బతకడమే. వచ్చింది, సిస్టర్ వచ్చింది. ఏం చెల్లి, నేను పాస్ అయ్యానా? నాన్న, ఈ దున్నపోతు అన్నయ్య గారు ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాడుగా, పాస్ చేద్దామని ఎగ్జామ్ హాల్లో 3 ప్రశ్నలకు సమాధానాలు చూపించాను. సమాధానాలు కాపీ చేయడంతో పాటు నా హాల్ టికెట్ నెంబర్ కూడా కాపీ చేశాడు. వాళ్ళు మా ఇద్దరు రిజల్ట్ ఆపేశారంట. ఏమండి, ఏం చేస్తున్నారు? పుస్తకం చదువుతున్నాను. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడగమంటావా? అదేంటో అడగండి. భగవంతుడి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏ వరం కోరుకుంటావు? 7 జన్మలకు మీరే భర్తగా రావాలని కోరుకుంటానండి. మరి మీరు? ఇదే 7వ జన్మ అవ్వాలని కోరుకుంటానే. బేబీ, ఇంత స్పీడ్ గా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం బేబీ. ముందే చెప్పొచ్చుగా, డ్రెస్సులు మేకప్ కిట్లు తెచ్చుకునేదాన్ని. నాకు మాత్రం ఏం తెలుసు, కార్ బ్రేకులు ఫెయిల్ అయ్యాకే తెలిసింది.